అది పిల్లలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే కాయిన్స్. అప్పట్లో 2004లో 2 రకాల కాయిన్లు వచ్చాయి. అప్పుడప్పుడు బస్సు ఛార్జీకి లేదా స్నాక్స్ కొనడానికి కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుందంట. అయితే కొందరు రూపాయలు 1, రూపాయలు 10, నాకు అర్థం కావట్లేదు ఎలా చదవాలో, ఇచ్చినప్పుడు తీసుకోరు, వేరే నోట్లు ఇమ్మని అడుగుతారు. అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్లో ఉంటే అదో రకంగా చదివేస్తాం అనుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా ఎదురవుతుంది. అర్థమవుతుందా మీకు? ఈ కాయిన్ చల్లదని లేదా రూపాయలు 10 నాణేలను తీసుకోమని చెబుతుంటారు. ఏమంటున్నా, ఈ సమస్యలు ఎక్కువగా చిన్న పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాల్లో ఎదురవుతుంటాయి. అర్థమవుతుందా మీకు? కొందరు ఏకంగా వీటిని బ్యాన్ చేశారని కూడా చెబుతుంటారు. ఇవన్నీ సరైన అవగాహన లేక చెప్పే మాటలు వింటున్నారా? పూర్తిగా అబద్ధం. అన్ని రూపాయలు అలా ఉండవని ప్రత్యేక నాణాలు ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారికంగా చట్టబద్ధమైన ఈ తెలుగు చదవబద్దన్నా స్వామి కాదని చెబితే తప్పు. వాళ్ళు చెబితే తప్ప రద్దు కావు. అర్థమవుతుందా? నా నాన్న రీగా చేయడం తప్పు మాత్రమే కాదు, చట్ట విరుద్ధమే. ఆపేయంగా.